10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులను 10 నెలల్లో చేసి చూపినావు. ఏం కొత్తగా బిల్డింగులు కట్టినావు, ఏం కొత్తగా దవాఖానాలు కట్టినావు, కొత్తగా డబుల్ బెడ్రూమ్లు కట్టినావు, ఏం కట్టినావు? 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని 10 నెలల్లో చేసి చూపెట్టినామంటే ఏ విధంగా అభివృద్ధి? నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ లా పోయిన ప్రభుత్వం వాళ్ళు వెనుకబడి ఉన్నారు. వీళ్ళు ఏందల్లా అంటే ఏందర్రా అంటే చేసింది డైవర్షన్ పాలిటిక్స్. గాంధీలో అభివృద్ధి చెందిరు గంతే. డైవర్షన్ పాలిటిక్స్ చేసుట్లా అభివృద్ధి చెందిరు, అంతకు మించి ఏమీ లే. పోయిన 10 ఏళ్లలో డైవర్షన్ పాలిటిక్స్ చూడలే. ఈ 10 నెలల జనాలు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చూడాలనో అంత డైవర్షన్ పాలిటిక్స్ చూసిండ్రు. గోబెల్స్ ని మించిపోయిన ప్రచారం చూసిండ్రు. ఆ అబద్ధపు ప్రచారాలు మీరు చేస్తున్నాయి అని చెప్పేసి 6 గ్యారంటీలు అమలు చేసినామంటారు, రుణమాఫీ అందరికి చేసినామని అంటారు. అక్కడ సభ దగ్గరికి పోయి జనాలు స్వచ్ఛందంగా వచ్చిండ్రా, ఎట్లా వచ్చిండ్రా అని అంటే మాకు 200-300 రూపాయలు ఇస్తామంటే వచ్చినాం, దగ్గర ఉన్న వాళ్ళకు 200, దూరం ఉన్న వాళ్ళకు 300 రూపాయలు ఇస్తామంటే వచ్చినామని చెప్పేసి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఇలా నువ్వంత అభివృద్ధి చేస్తే, అంత చక్కదనమే చేస్తే, ఇలా పైసలు ఇచ్చి నీ సభలకు ప్రజలను రప్పించుకోవాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది? ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది? నువ్వంతా చేసినప్పుడు ప్రతిపక్షం నాయకులు తిరుగుబాటు చేస్తాము, ప్రతిపక్షం నాయకులు బీఆర్ఎస్ నాయకులు ప్రజలలో చైతన్యం నింపుతామంటే ప్రజలే తిప్పి కొడతారు కదా. మీరు ఎందుకు వచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత మంచిగా చేస్తాను, అంత మంచిగా చేసినప్పటికీ కూడా మీరు ఎందుకు వచ్చిండ్రు? అది కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత తేవడానికి మీరు ఎందుకు ఇంతగానో ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రజలే తిప్పికొట్టే పరిస్థితులు అక్కడ కనబడుతుండే. కానీ ఇక్కడ 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని 11 నెలల్లో వేసి చూపెట్టినామని చెప్పేసి మాట్లాడితే నిజంగా ఎట్లా నవ్వాలో అర్థం కాలేదట అక్కడికి వచ్చిన ప్రజలకు. రైట్, 1100 ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాద్ధాంతం కుట్రలు చేసినా వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పేసి ఇక్కడ వార్త. మరి ఇలా నిన్న చాలా అంశాలు మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి. తొండలు గుడ్లు పెట్టిన భూములను సేకరిస్తున్నామని చెప్పేసి లగచెర్ల రైతులను అవహేళన చేసి మాట్లాడిండు ఈ రేవంత్ రెడ్డి నిన్న. తొండలు గుడ్లు పెట్టని భూముల కోసం బంజారా బిడ్డలు ఎందుకు అంతగానము ఆవేశంతోని ఆక్రందనతోని అక్కడ వచ్చిన అధికారుల మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు చెప్పు? తొండలు గుడ్లు పెట్టని భూములు పోతే వాళ్ళకే నయం కదా, ఎంతో అంత నష్టపరిహారం ఇస్తుంది. ఇది ఎందుకు? అసలు పడవబడ్డ భూములు మనకు దేనికి పనికిరావు. ఈ భూములు ఉంటే మనకి ఏం ఫాయిదా లేదు. ఎంతో కొంత పైసలు తీసుకొని మొత్తం మీద ఎంతో కొంత భూమి తీసుకొని ఎంతో కొంత పైసలు ఇస్తే మనకే ఆసరైతుంది కదా. ఉన్న మార్కెట్ విలువకు 2-3 వస్తుందంటే మనమే ఇచ్చేస్తాం కదా అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు కదా. ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములని మాట్లాడతావా నువ్వు? తొండలు గుడ్లు పెట్టని భూములు అయితే మరి నువ్వే పోయి సేకరించనుంచివి. అక్కడ నీ 100 ఎకరాలు ఉన్నాయి కదా, నీ 100 ఎకరాలు ఇచ్చిన తర్వాత నేను 100 ఎకరాలు ఇస్తున్నా, మీ దగ్గర ఉన్న భూములు దేనికి పనికొస్తలేవు, మేము సేకరిస్తాము, అసలు ఎంతో కొంత హెల్ప్ చేస్తాము, సాయం చేస్తామని చెప్పేసి మాట్లాడి భూములను అజ్జేయనుంటివి. అడవోయ్ ఇలా తొండలు గుడ్లు పెట్టని భూములను సేకరిస్తామంటే ప్రతిపక్షం నాయకులు బీఆర్ఎస్ నాయకులు అజ్జేస్తాను ఇది చేస్తానని చెప్పేసి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. అవి పచ్చని మాగాణాలు, వాళ్ళ జీవనాధారం, వాళ్ళ బతుకు తెరువు, వాళ్ళు ఇంత వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు, కలవ గంజ దాగి కాయ కష్టం చేసి బతికేటోళ్ళు, దళితులు, బీసీలు, ఎస్సీలు, ఈ అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలే భూములు కోల్పోవన్నట. రేవంత్ రెడ్డి అసంటోళ్ళు భూములు కోల్పోవద్దట. భూములు కోల్పోయేటోళ్ళు వాళ్ళేనట. కొద్దో గొప్ప చిన్న చితక భూములు ఉంటాయి కాబట్టి వాళ్ళే భూములు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడతారు రేవంత్ రెడ్డి. ఎందుకు? ఆ వీడియోలు ఉన్నాయి, పోతా ఉంటే సందర్భం వచ్చినప్పుడు కంపల్సరీ ప్లే చేస్తా. మొత్తం మీద రేవంత్ రెడ్డి మాట విధానం ఎవరికి నచ్చలేదు, రేవంత్ రెడ్డి పోకడ ఎవరికి నచ్చలేదు. మొత్తం మీద విజయోత్సవ సభలు అని చెప్పేసి చేసుకుంటా పోతా ఉన్నారు కదా. 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనరు. ఆ అస్వస్థతను పట్టించుకునే పాపాన పోతలేరు. అక్కడ ఒకవైపు విజయోత్సవాలని చెప్పేసి చెప్పుకుంటూ పోతారు. ఇది కాదా వ్యతిరేకత? నీకు వచ్చిన వ్యతిరేకత ఒకసారి చూడుండ్రోల్లా. ఇగో ప్రజాపాలన కళాయాత్ర నాట. ఇవి విజయోత్సవ యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలను తిప్పుకొట్టుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడే అందింది వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మొత్తం మీద ఏదైతే విజయోత్సవాలు సంవత్సరం పాలనకు దిశగా పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి విజయోత్సవాలు చేసుకుంటా ముంగడికి పోతున్నామని చెప్పేసి ప్రజాపాలన కళాయాత్ర అని చెప్పేసి విజయోత్సవాలు అని చెప్పేసి వీళ్ళు పోయినందుకు మొత్తం మీద ఆ వాహనాన్ని తిప్పుకొడతా ఉన్నారు ప్రజలు. అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడతా ఉన్నారు రేవంత్ రెడ్డి, అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడతా ఉన్నారు. ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. మొత్తం మీద ప్రజలలో ఈ వ్యతిరేకత చాలదన్నట్టు ఇంకా వ్యతిరేకత మూట కట్టుకునే విధంగా ముంగడికి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవానికి నిజంగా బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి.
ఈ నెల 14 నుంచి వచ్చే డిసెంబర్ 7 తారీఖు దాకా విజయోత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. మొత్తం మీద దానిలో భాగంగా నిన్న వరంగల్లో సభ పెట్టిండ్రు, మొన్న వరంగల్లో సభ పెట్టిండ్రు, ఇక ఈ నిన్న వేములవాడలో సభ పెట్టిండ్రు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసుకుంటా భారీ పోలీసు బందోబస్తు మధ్య అసలు పోలీసులు లేంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇగో తిప్పి కొడుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు మీరు? ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు? ఎట్లా అబద్ధాలు ఆడుతుండ్రు? మహిళలకు 2500 అన్నారు, 2500 ఇయ్యలే, మాకు రుణమాఫీ కాలే, రైతు భరోసా 15,000 ఇస్తామని అన్నారు. రైతు భరోసా ఇది వరకు దిక్కు లేదు. మొత్తం మీద కేసీఆర్ ఇచ్చిన 10,000 కూడా దిక్కులేదు. ధాన్యం గొంటలేరు, కళ్ళలల్లా 7 దాడ ధాన్యం ఉన్నది. విద్యార్థులు గురుకుల విద్యార్థులు అస్వస్థత పాలవుతుండ్రు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని జనాలలో తిరుగుదామని ఇలా యాత్రలతో వచ్చిండ్రు అని చెప్పేసి జనాలు తిప్పి కొడతా ఉన్నారు. ఇక ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. ఇది ఇక చెప్పు 10 నెలల లావు మరి 10 ఏళ్ల కేసీఆర్ ఇట్లాంటి పరిస్థితులు ఎన్నడూ చూలే. ఒక ముఖ్యమంత్రి పోతే, ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన వాహనం పోతే ఇట్లా 10 ఏళ్లల్లా ఎన్నడూ కేసీఆర్కి ఇంత వ్యతిరేకత లే. లాస్ట్ 2 నెలల్లో మీ ఉడత ఊపులకు, మీ తాటాకు సప్పులకు, మొత్తం మీద మీ అలవిగాని హామీలకు, ప్రజాకర్షణ హామీలకు జనాలు మొగ్గు చూపి కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది. కానీ ఏడాది పొద్దుల్నే నువ్వు వెనకకు పో, నువ్వు మా ఊళ్ళకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తిప్పికొట్టినట్టు ఎక్కడా చూడలే మనం. అవు మరి ఇదే సాధించిండు రేవంత్ రెడ్డి. ఏడాదిలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని వ్యతిరేకతను సాధించిండు, ఏ పార్టీకి రాని వ్యతిరేకతను సాధించిండు. ఏడాదిలో 61% వ్యతిరేకత అంటే మాటలా? ఇంకా 4 ఏళ్ళు కదా వీళ్ళు అధికారంలో ఉండాల్సింది, 5 ఏళ్ళకు కదా గెలిపించింది తెలంగాణ ప్రజలు. నమ్మి నానబొత్తే పుచ్చి బుర్రలైనట్టు కోరి తెచ్చుకున్న మొగడు కొర్రాయి వాతలు పెట్టినట్టు ఇలా తెలంగాణ ప్రజలను ఆగం చేసుకుంటూ పోతా ఉన్నది. మళ్ళీ ఏమన్నంటే బాకాలు కొట్టుడు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చుడు, బాకాలు కొట్టుడు. ఇక ఈ బాకాలకేమో తక్కువ లేదు. రైట్. ఇగో వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. రాజన్న ఆలయంలో కోడెమొక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి ప్రధాన గుడి విస్తరణకు పనులకు శంకుస్థాపన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. కొందరు కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపనలకే అడ్జేస్తా ఉన్నారా? పని కావాలి కదా, అది విస్తరణ కావాలి కదా. ఇగో నిరుద్యోగులకు ఉపాధి వద్ద నా కొడంగల్ నియోజకవర్గంపై ఎందుకు కక్ష కట్టారని, నువ్వు ఉపాధి ఇస్తామని అన్నోళ్ళే మాకు ఉపాధి అద్దు, గిపాధి అద్దు, ఏమద్దు మొర్రో అని చెప్పేసి బూతులకు దిగుతా ఉన్నారు. ఏకంగా ప్రభుత్వ అధికారుల కార్ల మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ ఆవేదన కట్టలు తెంచుకున్నది, ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని అధికారుల మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు ఎందుకు ఇస్తానో ఉద్యోగాలు? సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఇలా నా కొడంగలకు ఉద్యోగాలు వద్దా అని చెప్పేసి, ఉపాధి వద్దా అని చెప్పేసి నీతి సూత్రాలు వాళ్ళు ఇస్తాను రేవంత్ అన్న. ఎంతమందికి ఉపాధి కల్పించినావు రాష్ట్ర వ్యాప్తంగా? రోజు ప్రైవేట్ రంగాలలో ఉపాధి చేసుకునేటోళ్ళు కూడా తగ్గిపోతా ఉన్నారు. ఎంతమందికి ఉపాధి కల్పించినావు? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేసినందుక ఈ విజయోత్సవ యాత్రలు. నిరుద్యోగులు నమ్మి ఓటేసిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తావు నిజమే అనుకొని ఓటేసిండ్రు. ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యలేదు, ఏం నోటిఫికేషన్లు ఇయ్యలేదు, ఏం ఎందుకంత కడుపు మంట? మల్లన్న సాగర్ భూసేకరణలో గ్రామాలను ముంచలేదా? కొండపోచమ్మ సాగర్లో ఊర్లను ముంచలేదా? ఫార్మాసిటీలో అది నీ అల్లుని కళ్ళల్లో ఫార్మాసిటీ పెట్టాలని అనుకుంటాను. ఫార్మా క్లాస్ ఇప్పుడు మరి ఇక్కడ సిటీలో 15,000 ఎకరాలను సేకరించలేదు అని చెప్తాను. మరి ఆ 15,000 ఎకరాలను అక్కడ ఈ 15,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్తా. ఈ 15,000 ఎకరాలు ఏవైతే సేకరించిండ్రో ముచ్చర్ల దగ్గర, అవి అక్కడ ఫార్మాసిటీ పెట్టరా అని చెప్తే పెడతామని చెప్పేసి హైకోర్టుకు చెప్పిండ్రు. ఇవాళ ఫార్మాసిటీ అక్కడ రద్దు చేసి 4th సిటీ అని చెప్పేసి, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఊహాగానాలు గాళ్ళల్లో ఊహలు అల్లుతా ఉన్నారు. ఉన్న సిటీని అభివృద్ధి చేయండిరా మొర్రో అని మొత్తుకుంటే ఏదో 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, ఇక్కడ ఫార్మా క్లస్టర్, ఫార్మా సిటీ ఇక్కడ పెట్టాల్సింది తీసుకుపోయి నీ అల్లుని కళ్ళల్లో ఆనందం చూస్తందుకు, నీ బిడ్డ కళ్ళల్లో ఆనందం చూస్తందుకు ఇవాళ ఫార్మాని తీసుకుపోయి కొడంగల్లా 5 తండాల ప్రజలను ఆగం చేసి 5 తండాలను లేపేయాలని చూస్తావు నువ్వు. నీ అల్లుని కళ్ళల్లో ఆనందం చూస్తందుకు 16 లక్షల షేర్లు ఎందుకు నీ అల్లునికి? ఫార్మా క్లస్టర్లా 16 లక్షల షేర్లు ఎందుకు నీ అల్లునికి? ఇవాళ
నీ అల్లుని కళ్ళల్లో ఆనందం చూసేందుకు. ఇది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది యావత్తు తెలంగాణ ఇలా వరి మస్తు ఏమంటారు వరి వరించన్ ఇదే పత్రిక వరి వరించని ఎట్లా వరించింది వరి కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందు ఎందుకు వరించలేదు వరి కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినాక ఎందుకు వరించింది వరి ఇలా ధాన్యాలు కుప్పలు మొత్తం మీద వరి పంట అంతా రేవంత్ రెడ్డి ఇంట్లో బోర్ పెట్టి పారెచ్చి పండించి లక్షల టన్నుల ధాన్యము ఉత్పత్తి చేసిండా ఇయ్యల్లా కాదు కదా కాళేశ్వరం ప్రాజెక్టు కృషే కదా కాళేశ్వరం ప్రాజెక్టు ఫలమే కదా ఇలా మన కళ్ళ నిండా ధాన్యం చూస్తాన్నాం ఇలా కనీసము మధ్యాహ్న భోజనం సరిగ్గా పెట్టలేని దుస్థితిలో నువ్వు దిగజారిపోయినవు రేవంత్ అన్న ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో చదివే పోరగాళ్లకు కనీసం బుక్కడి బువ్వ పెట్టేందుకు నువ్వు నోసుకోలేదు నీ చేత వాళ్ళు బుక్కడి బువ్వ తినేందుకు నోసుకోలేదు ఎందుకు నాణ్యమైన బువ్వ కానీ దేశానికే రోల్ మోడల్గా దేశానికే బువ్వ గిన్నె లెక్క మార్చి చూపెట్టింది కేసీఆర్ కదా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కదా ఇలా వేములవాడ కాళేశ్వరం కుంగింది మేడిగడ్డ కుంగింది అన్నారం కుంగింది అన్ని కుప్పగూలిపోయినాయి అని చెప్పేసి మాట్లాడతాను రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడేందుకు నోరెట్లా వచ్చింది ఇలా తెలంగాణ ప్రజల మంచి కోరేటోనువైతే ఇలా కాళేశ్వరం ఫలాలు అందుతున్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అన్నారం కూలిపోయింది మేడిగడ్డ కూలిపోయింది అని చెప్పేసి ఎట్లా మాట్లాడతావు ఇలా ఎట్లా వరించింది నిండి ఇలా అత్యధిక ధాన్యం ఎట్లా వండింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు కాకపోతే తెలంగాణ ఎడారిలాగా మారిన తెలంగాణ బీడువడ్డ భూములను పచ్చని మాగాణాల లెక్క మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు త్యాగం చేసిండ్రు కొండపోచమ్మ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ ఇట్లా భూములు కోల్పోయిన వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిండ్రు ఒక రకంగా గర్వంగా చెప్పుకుంటారు కానీ నీ అల్లుడు కోసం ఈ 5 తండాల ప్రజలు 5 గ్రామాల ప్రజలు ఎందుకు భూములు త్యాగం చెయ్యాలి ఎందుకు దానం చెయ్యాలి సమాధానం చెప్తావా రేవంత్ అన్న ఎందుకు త్యాగం చెయ్యాలి ఇయ్యల్లా మొత్తం మీద ఉద్యోగులద్దా ఎందుకు కడుపుమంట అవు మరి నీ అల్లుడు కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఎందుకైనా దిగజారుతున్నావు నువ్వు ఇయ్యాల నీ సొంత నియోజకవర్గం ప్రజలు బిడ్డలు ఇలా బేడీలు వేసుకొని జైళ్ళుంటే మాట్లాడతలేవేం ఆ రైతుల కోసం ప్రశ్నిస్తలేవు ఏం ఆ రైతులను వదిలిపెట్టండి అని చెప్తలేవు ఏం రిమాండ్ రిపోర్ట్లో అధికారులకు సివిల్ సప్లై అధికారులకు ఎంఆర్ఓలకు పెద్ద గాయాలైనవి తీవ్ర గాయాలైనవి అని చెప్పేసి ఎఫ్ఐఆర్లో రాసి ఈడ రిమాండ్ రిపోర్ట్లో చిన్న గాయాలు అని చెప్పేసి పెట్టిండ్రట అసలు ఆ గాయాలు ఎక్కడ దాకినో నిన్న మొటికాయలేసింది రేవంత్ రెడ్డి సర్కార్కి పోలీసు వాళ్ళకు కలెక్టర్లు అందుకే మీటింగ్ పెట్టుకున్నారట నోటి మాటతో చెప్తే ఏ చేసేది లేదు మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అంశం ఉన్నది అంశం వచ్చినప్పుడు మాట్లాడతా కానీ మొత్తం మీద కనీసం వాళ్ళ గురించి మాట్లాడిన పాపాన పోతలేడు రేవంత్ రెడ్డి ఆ రైతులను ఇడిచిపెట్టమని చెప్పిన పాపాన పోతలేడు రేవంత్ రెడ్డి మొత్తం మీద ఈ వార్త ఇక గిగ్ వర్కర్ల బిల్లును పటిష్టంగా రూపొందించండి అని చెప్పేసి ఒక వార్త